హాయ్ అండి. నేను మా ఇంటి దగ్గర అండి ఈ ఫోటో. మా ఇంటి దగ్గర ఏమో మా అమ్మ గుండుమల్లె చెట్టు, డబుల్ గుండుమల్లె ఇందులో 2 రకాలు ఉన్నాయండి. అవన్నీ వేసిందండి మా అమ్మ. చూడండి పూలు ఎలా కాసాయో. బాగా వర్షాలు పడ్డాయి కదండి. బాగా మొగ్గలు, పూలు బాగా వచ్చాయి చూడండి. చాలా చాలా బాగుందండి. సాయంత్రం అయ్యేసరికి పూలు విచ్చుకుంటుంటాయి కదా, మంచి స్మెల్ వస్తుంటుందండి. సూపర్గా ఉంది ఆ చెట్టు మాత్రము. నెక్స్ట్ వచ్చేసి దీని పక్కన మేము నిమ్మకాయ చెట్టు వేసామండి. అది చూడండి రేకుల మీద ఎలా పాకిందో. అన్ని కొమ్మలు కొమ్మలు చాలా పెద్దగా ఉన్నాయండి చూడండి. ఇప్పుడు వర్షాలు పడిన తర్వాత ఇది వచ్చేసి జనవరి నుంచి అయితే బాగా నిమ్మకాయలు కాస్తాయండి. ఇప్పుడు మాత్రం తొందరగా వచ్చేసినాయి నిమ్మకాయలు. చెట్టు నిండా బాగా సన్న సన్న నిమ్మకాయలు ఉన్నాయి చూడండి. ఒకసారి నిమ్మకాయలు చూడండి ఎలా ఉన్నాయో. చాలా బాగుందండి చెట్టు. ఇది ఒక్కసారి కాపు కాసిందంటే 700 800 కాయలు వస్తాయండి ఈ చెట్టుకి. చాలా బాగుందండి. సూపర్గా ఉంది చూడండి. చాలా గ్రీన్గా ఎంత బాగుందో చూడండి. చాలా పెద్ద చెట్టు అండి ఇది. సో ఈ నిమ్మకాయ చెట్టు కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది, నేను చెప్తాను చూడండి. నెక్స్ట్ దీన్ని పక్కనే ఏం చేశారంటే మా అమ్మ టెంకాయల చెట్టు వేసిందండి. చూడండి టెంకాయలు ఎప్పుడు జనవరిలో తెంపాము మేము. ఇప్పుడు ఒకటేమో ఉంది టెంకాయ. 2 టెంకాయల చెట్టు ఉన్నాయండి. ఒకటి కొబ్బరి చెట్టు, ఒకటి నీళ్ళ చెట్టు అండి. ఇందులో కూడా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. అవన్నీ మా చెల్లెలు మొన్న గాలికి అంతా కిందికి వచ్చేసినాయి. ఇది ఉసిరికాయ చెట్టు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టైప్ ఆఫ్ మల్లె చెట్టే, దానికి తెగులు వచ్చేసింది చూడండి. నెక్స్ట్ దీని పక్కనే మేము దానిమ్మ చెట్టు వేసాము. అది కూడా ఇప్పుడు పూతకు వచ్చింది. ఈ పూత మాత్రం కొంచెం అంటే ఇది నాట్ అనమాట, హైబ్రిడ్ కాదు. ఇప్పుడే కొంచెం కొంచెంగా పూత వచ్చింది. ఇది నాటు చెట్టు, దానిమ్మ చెట్టు అండి. చాలా బాగుందండి. దీని పక్కనే వచ్చేసి మేము గోరింటాకు చెట్టు వేసిందండి మా అమ్మ. ఎందుకంటే మేమంతా ఆడపిల్లలు ఉన్నానేసి మా అమ్మ గోరింటాకు చెట్టు వేసిందండి. చూడండి గోరింటాకు చెట్టు ఎంత బాగుందో. అంత ఆడపిల్లలు ఉన్నామనేసి వేసింది మా అమ్మ. నెక్స్ట్ దీని పక్కన వచ్చేసి సీతాఫలం చెట్టు అండి. అది మా చెల్లెలు బాగా నీట్గా కట్ చేసింది. యాక్చువల్గా ఈ తోట అంతా మా చెల్లెలే చూసుకుంటే, ఇది కూడా సీతాఫలం చెట్టే. రోడ్డు పక్కన ఎక్కువ విత్తనాలు వేస్తూ ఉండేమో సీతాఫలం చెట్టు బాగా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇవి కనకాంబరాల చెట్టు అండి. అది ఒక 10 ఏమో ఉన్నాయి చెట్లు ఇవి. కనకాంబరాలు కూడా బాగా ఎక్కువ పూలకు వచ్చినాయండి. చూడండి కనకాంబరాల చెట్టు ఎలా ఉందో. చూడండి ఎంత బాగుందండి. మా నాన్న అందరినీ కష్టపడి బాగా చదివించాడండి మమ్మల్ని అందరినీ. నెక్స్ట్ వచ్చేసి నేను యాక్చువల్గా వీడియో తీస్తుంటే మా అమ్మ మిర్రర్ అనేసి చూసుకొని నవ్వుతాంది చూడండి. ఫైనల్ ఫోటో వచ్చేసి అమ్మ నాన్న నేను.